యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు, పరలోకమునకు మోక్షమునకు నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను అని దేవుని వాక్యమైన పరిశుద్ధంగా విలాసి సెలవిస్తా ఉన్నది. మన పాపములను మనం ఒప్పుకోగా ఆయన నమ్మకాన్ని వారు నీతివంతులు కనుక మన సమస్త పరిమితి నుండి మనం వినిపించి పరకులుగా చేయరు. మన పాపములు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కలిగి వేసుకుంటే మన పాపం పోతున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభు యేసునందు విశ్వాసం వచ్చును అప్పుడు దేవుని నుంచి వారందరూ ఉత్పాక్షణ పాపక్షమాపణ పొందుదురు. బోలియే కింద కూడా రక్షించి ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేను వినవయ్యా చెవి పెట్టగా త్వరపడి వాచి రక్షణ పొందయ్యా రక్షణ పొందమ్మా. దేవాది దేవుడు యేసయ్యా కరెంట్ వచ్చిందా? వచ్చింది కరెంట్ వచ్చిందా? ఉంది నా స్విచ్ ఆన్ చేసే ఉంది నా కొంచెం మెల్లగా వస్తుంది. కరెంట్ వచ్చిందా? అల్లేటప్పుడు జామ్ అయితే వస్తాము. కొద్దిగా ఆపన్న కొద్దిగా తగల్లా తగల్లా అది అట్టే ఉంది. జై 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 హల్లెలూయా. సృష్టికర్తలకు అధిపతి అయిన రాజులకు రాజే యేసుక్రీస్తు వారు
ఆయన విలువలో బలియాగం గావించడంలో పడినాడు. ఆయన ప్రాణత్యాగమే, ఆయన రక్తమే పాపైన మనమైనకు పాపానికి పరిహారం గావించబడుతున్నాడు. ఎవరు యేసు క్రీస్తునందు విశ్వాసములు వాడు నిత్య జీవులు, నిత్య రక్షణలు, వాడు నిత్యత్వములు స్వర్గంలో ప్రవేశించుడు. రైతులారా, నూతన ఆరాధన మందిరం ద్వారా చూడవచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ సువార్త వ్యాప్తులు సోదరులారా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మశుద్ధి లేకుండా పరలోకములు ప్రవేశించలేవు కనుక వేరే రక్తములు యేసు వారి రక్తములతో పాపములు కడుక్కొని యేసు నీవు దేవుడు నాతో తిరిగి వచ్చినావు, నువ్వు చనిపోయినావు, నువ్వు సమాధి చేయబడ్డావు, తిరిగి లేచినావని నీ వేసుతో ఎత్తుకొని నువ్వు విశ్వాసం వచ్చిన నీవు ప్రవేశంలో ప్రవేశిస్తావు. నీకు శాంతి, నీకు సమాధానం, నీకు నిత్య జీవం, నీకు నరకము నుండి పట్టబడతావు. ఇదే మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి అవగాహన యేసు క్రీస్తులు. గ్రామవాసులందరూ కూడా, పట్టణవాసులందరూ కూడా యేసు క్రీస్తు వారి నామమున మీకు కుటుంబం తెలియజేస్తున్నా. గత 4 దినములుగా ఏకనీయ ప్రార్థన మందిరము నేనే మార్గమును సత్యమును జీవమును నాడు ఆయన యొక్క కురము యేసు పిలుచుచున్నాడు. ఆయన యొక్క కురము సోదర సోదరి రమ్ము, నీ జీవితము మారిపో. నమ్మని నేనే మార్గము.
చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. सबने पाप किया है और परमेश्वर की महिमा से रहित है. ఎలాగగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము కనుక ఆయన మన పాపములను క్షమించి समस्त दुर्नीति నుండి మనలను పవిత్రులుగా చేయను. यदि हम अपने पापों को मान ले तो वह हमारे पापों को क्षमा करने और हमें सब अधर्म से शुद्ध करने में विश्वास योग्य और धर्मी है. యేసు చెప్పిన నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినూ అప్పుడు నేను నీ వారిని రక్షణ పొందు. నాకు ఇందాకే బ్యాటరీ అయిపోయినట్టు. తండ్రిని మహిమా పరచే తన సమాధానం తెచ్చి నీతో సైక్యతలో ఆంటీ మిమ్మల్ని స్పెషల్గా చేస్తుంటే తీసుకోవాలి. మదరు 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 ఉదయకాలం విధులలో మీ కుమారుని ఊరించి అనిపిస్తున్న కొరకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన అధికారం ఆజ్ఞ కొరకు సూచిస్తూ వస్తున్నాం. మానవ అందుబాటులో వచ్చినటువంటి ప్రభు మానవులు దాని మీరు కట్టి పల్లింపజేయమని, కార్యము జరిగించమని మీతో మీరు సహాయపడుతున్న మనం సూచిస్తూ యేసు క్రీస్తు ప్రభు రక్షకుని పేరుని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. जिंदा खुदावन प्रदेश मसीह के पापల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి, మరణమును జయించి తిరిగి లేచిన ప్రభు యేసుక్రీస్తు వారికి, రానైన ప్రభు యేసుక్రీస్తు వారికి, ఎప్పుడు వాసిన ప్రభు యేసుక్రీస్తు వారికి
నామం శక్తి గల నామం. అందరూ కలిసి పాడుకుందాం. దేవుని ప్రజలారా పాడండి, మా దేశీయ వాసులారా వినండి. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, ఆశీర్వాద నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, ఆశీర్వాద వచ్చాడు. మనిషి కుమారుడు పరిసరం చేసుకుని రాలేదు కానీ పరిసర చేటకును అనేకులకు ప్రాణ విమోచన ధర్మగా అయ్యా పక్క తిరగట్ల తన ప్రాణమూర్తులను అర్పించడంలో భూలోకానికి వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. కనుక ప్రభు యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో సర్వ మానవాళి పాప విమోచన కొరకై ఆయన మరణిస్తూ వచ్చాడు. మనమందరం చేతులతో చేసిన పాపం కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు. మనం కాళ్ళపై తిరగడానికి తిరిగి చేసిన పాపం కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు కాళ్ళ చేల కొట్టించుకున్నాడు. మన హృదయంలో ఉన్న పాపం కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు ప్రక్కల బల్లెంతో పొడవబడినది. మన తనలో ఉన్న అనేకులు తప్పుడు ఆలోచనల కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకుంటూ వచ్చాడు. మనుషుడు ఏ అవయవాల చేత పాపం చేస్తున్నాడు, ప్రభు యేసుక్రీస్తు వారు మనకు బదులుగా కలవరి శిలువలో తన దేహాన్ని అప్పగిస్తూ వచ్చాడు. మనుషులందరూ చేసిన పాప నిమిత్తమై ప్రభు యేసుక్రీస్తు వారి దేహమంతా కూడా కొడవలతో కొట్టబడుతూ వచ్చింది. అది మాత్రమే కాదు, రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ కలుగుదు కనుక ప్రభు యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాప విమోచన కొరకై కలవరి శిలువలో ఆయన చివరి రక్త కొట్ట వరకు రక్తమును చిందించాడు. ప్రభు యేసుక్రీస్తు వారు విధంగా తెలియజేస్తూ వచ్చాడు, ఇదిగో ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుతూ ఉన్న నా నిబంధన రక్తమని ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. ప్రియ సహోదర సహోదరుడా, లోకంలో పాపములు కడుక్కొని యేసు నీవు దేవుడు నా కొరకు నీ భూమి దిగేసినావు, నువ్వు చనిపోయినావు, నీ సమాధి చేయబడ్డావు, తిరిగి లేచినావని నీ నోటితో ఎత్తుకొని హృదయమందు విశ్వాసం ఉంచినగా నీవు ప్రవేశంలో ప్రవేశిస్తావు. నీకు శాంతి, నీకు సమాధానము, నీకు నిత్య జీవము, నీకు నరకము నుండి కట్టబడతావు. ఇదే మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి అవసరాలను యేసుక్రీస్తు పవిత్రమైన నిర్దోషమైన రక్తం ఆయన దాచుతున్నాడు. ఆయన దాచినటువంటి పరిశుద్ధమైన రక్తం ద్వారా వారందరికీ పాప క్షమాపణ వేటి ద్వారా వారు ఆయన 2026 సంవత్సరాల క్రితం కలవరిలో తన ప్రాణం పెట్టి వారందరి కొరకు పరలోకము తెరిచినాడు. స్వర్గంలో ప్రవేశించడానికి ఆయన శిలువలో బలియాగము గావించమన్న సరినాడు. ఆయన ప్రాణ త్యాగమే, ఆయన రక్తమే పాపాలకు మానవులకు కాపాడి పరిహారం గావించబడుతున్నాడు. ఎవరు యేసుక్రీస్తును విశ్వాసముద్రులు వారు నిత్య జీవులు, నిత్య రక్షణలు, వారు నిత్యత్వములు స్వర్గములో ప్రవేశించరు. కనుక స్నేహితులారా, నూతన ఆరాధన మందిరం ద్వారా చేయవలసినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ స్వార్థ వ్యాప్తులు సోదరులారా జ్ఞాప్యం ఇద్దా గుండా గుండా ఈ గుండె అటు తిరుక్కునేది ఇది. మమ్మీకి ప్లేట్, మమ్మీకి ప్లేట్. ప్లేట్ మమ్మీకి ప్లేట్. అదే గుర్తొస్తుందా ఈ మమ్మీకి ప్లేట్. ఇది బాగుంది. ఈ పెరుగులో తిందాం అనుకునే పెరుగు సర్లేదు దాని చాలు ఇంకొద్దుకో అస్సలు ఏడు తినేసాడా అనే ఇష్టం వచ్చేసా గుడ్డ బాగా దురుసు మూతి అది తుసు అది అబ్బా
చాలు నాయన నీ నీట్నెస్. నువ్వు చూసుకొని చూసినాడు. ఏంటంట? ఓకే ఓకే. వీళ్ళు తెలిసిన మనకు తెలియవా? వీళ్ళకి తెలిసిన మనకు తెలియదు. మాష అబ్బారు మాష అనేది